టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఆలయ ధర్మకర్త దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో మహేష్ బాబు. వేద ఆశీర్వచనం అందించగా తీర్థ ప్రసాదాలు అందించిన వేద పండితులు. విజయవంతమైన SSLV-T3 రాకెట్ ప్రయోగం. ముందుగా సూళ్లూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్ సోమనాథన్. శ్రావణ వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో హాజరై భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా కోట మండలం విద్యానగర్ కు చెందిన బాలభారతి విద్యా సంస్థల నిర్వాహకులు కర్రా శ్రీనివాసమూర్తి, హేమ దంపతులు, శ్రీనివాస జూనియర్ కళాశాల నిర్వాహకులు కర్రా వెంకట రమణమూర్తి, శిరీష దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వేలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారని, దాతలు ఇంకా ముందుకొచ్చి దాతృత్వాన్ని అందించి కోటమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో అవుల సుబ్బయ్య, వెంపులూరి బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి, వెంకట కృష్ణయ్య, కుమార్, సందీప్, కొస్తన కోటేశ్వరరావు, కృష్ణయ్య పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉదయం సుప్రభాత సేవలో హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, గౌతమ్ సితారా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. Sir, 1 second, sir. Temple chat photo, sir. 1 second, temple chat. Madam. 1 second. Gautam Bhakkar. Middle line is చూసుకోండి.
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీహరికోటలో SSLV-D3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. రాత్రి 8:50 సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్ సోమనాథం తెల్లవారుజామున 2:13 కౌంట్డౌన్ మొదలుపెట్టారు. ఉదయం 9:10 రాకెట్ లాంచ్ చేశారు. SSLV-D3 నిర్దేశిత కక్షలోకి OS-08 రాకెట్ ను నిర్దేశిత కక్షలోకి చేర్చడంతో విజయవంతం సాధించింది. భూ పరిశీలన కోసం సేవలందించిన EOS-08 రాకెట్లు ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్లో సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. Minus 15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Normal. Superb liftoff of SSLV-D3 EOS-08 mission. Sleek rocket soaring to the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV-D3 लॉन्च व्हीकल का 20 seconds. और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है. सभी तंत्र सामान्य रूप से कार्य करते हुए 7, 6, 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Normal. Superb liftoff of SSLV-D3 EOS-08 mission. Sleek rocket soaring to the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV-D3 लॉन्च व्हीकल బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలను చిన్నచూపు చూశారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు సముచిత స్థానం ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ చిత్రపటాన్ని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి 5 ఏళ్లలో మహిళా వ్యతిరేక పాలన చేసి కనీసం ఒక్క మహిళా మంత్రి కూడా ఇవ్వకుండా మహిళలపై చిన్నచూపు చూశారని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తే ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ నాయకుల దౌరహంకారంతోనే మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు 2014లో మొదటిసారి అధికారంలో వచ్చినప్పటి నుండి మహిళా వ్యతిరేకిగా వ్యవహరించి 5 సంవత్సరాలు ఒక మహిళా మంత్రి లేకుండా పాలన చేసిన ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తే మహిళలకు ఆర్థికంగా వాళ్ళ ఎదుగుదలకు సహకరిస్తుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓ మహిళా వ్యతిరేక పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కళ్ళు మండి ఈరోజు మహిళలపై అవమానకరంగా వాళ్ళ మాటలు వింటుంటే ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఫస్ట్ వాళ్ళను దేహశుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేటీఆర్ గారికి మహిళలపై ఉన్న ఆలోచన విధానం నిన్న ఆయన మాట్లాడే విధానానికి పోల్చుకుంటే ఆయన మనస్తత్వం అర్థమవుతుంది. వాళ్ళు పూర్తిగా ఒక దురహంకారంతో ఈరోజు వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ గారు మా రేవంత్ అన్న కటింగ్ కాదు, నువ్వు పెద్ద కటింగ్ కానివి
గతంలో మీరు ఇచ్చిన ఒక హామీ అమలు చేయలేని దద్దమ్మలు ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మొదలు ఈ భావంతో రాజీనామా చేయించిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలి. మరోసారి హరీష్ రావు గాని కేటీఆర్ గాని కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించదని హెచ్చరిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో మహిళల పట్ల ప్రతి ఒక్కరూ మర్యాదగా మెదులుకునేవారు. ఈరోజు కేటీఆర్ గారు మహిళల పట్ల ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగా ఇలా తెలంగాణ మహిళా లోకమంతా కూడా ఉవ్వెత్తున లేచి ఇలా వ్యతిరేకంగా ఇలా దిశబొమ్మ దహనం చేశాం. ఈరోజు వాళ్ళ యొక్క పద్ధతిని అధికారం ఉన్నన్ని రోజులు రాష్ట్రాన్ని దోచుకతిని ఈరోజు ప్రతి ఒక్కరిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ హరీష్ రావులకు కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు మొన్ననే ఎంపీ ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ముందుకెళ్తున్నటువంటి మా నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు అనుకున్న విధంగా ఈ రోజు రైతుల పట్ల 2 లక్షల రుణమాఫీని చేసిన ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఈరోజు హరీష్ రావు గారు ఈరోజు 15th ఆగస్టు నిన్ననే తన రాజీనామా లేఖను తప్పనిసరిగా పంపించాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు ప్రజల పక్షాన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతి స్కీమ్లలో కూడా ముందు ఉంటున్నాడు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు అధికారం లేకపోతే పిచ్చివాగుడు వాగుకుంటూ ఈరోజు మహిళల పట్ల కూడా విచక్షణారహితంగా మాట్లాడిన కేటీఆర్ గారికి తగిన బుద్ధి మన తెలంగాణ ప్రజలు తప్పకుండా రాబో కాలంలో చెప్తారు. వీళ్లకు రాజకీయంగా పొందబెట్టుడు ఖాయం ఇప్పటికే అయిపోయింది. వాళ్ళ పార్టీలు కూడా వేరే పార్టీలలో విలీనం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కవిత ఈరోజు 6 నెలల జైల్లో ఉన్నటువంటి వీళ్ళు కూడా గత కొద్ది రోజులలో వీళ్ళు కూడా జైళ్ల పాలవుతారు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ ధనాన్ని మొత్తం కూడా ఇవాళ పేద ప్రజల ట్యాక్స్ రూపేణా కట్టినటువంటి ప్రజల సొమ్మును అంతా కూడా దోచుకున్నటువంటి ఈ నాయకులు రాబో కాలంలో తగిన విధంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. నంద్యాల మున్సిపాలిటీ భీమవరం రస్తాలో ఉన్న హిందూ శ్మశాన వాటిక స్వర్గధామంలో బృందావనం, రాశివనం, నక్షత్రవనం అలా 52 రకాల జాతులు 3600 మొక్కలు నాటడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఈ సందర్భంగా స్వర్గధామం సేవకులు నంద్యాల నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో హిందూ శ్మశాన వాటికలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలలో ఉన్న హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని, ఇక్కడ కావాల్సిన అవసరాలు ఖచ్చితంగా తీరుస్తామన్నారు. అలాగే మన వాతావరణాన్ని కూడా పచ్చదనంగా ఉంచుకోవడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ నాటే మొక్కలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మొక్కను నాటడం జరుగుతుందని, ఎవరైతే దహనం చేస్తారో వారి రాశి ప్రకారం ఆ మొక్క దగ్గర పూజలు నిర్వహించుకోవచ్చన్నారు. సీఎం చంద్రబాబు వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం కనపడుతుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అమరావతి, విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఎం ఆయనతో చర్చించారు. ఇక పెట్టుబడులకు స్వర్గధామంగా అన్ని సదుపాయాలున్న విశాఖ నగరంలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం టాటా చైర్మన్ కోరారు. శ్రీపత్రి వీరబ్రహ్మయ్య స్వామి సిద్ధాంతి ఆహ్వానం మేరకు కావలి రూరల్ మండలం రాజువారి చింతపాలెంలోని శ్రీ 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 విజయదుర్గ ఆస్థాన పీఠం వారి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి దర్శించుకుని అనంతరం శ్రీ వరలక్ష్మి వ్రతం, లక్ష్మ కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు. కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. వినియోగ అఖండ రాజయోగ ప్రాప్తిరస్తు, అఖండ రాజయోగ ప్రాప్తిరస్తు, అఖండ రాజయోగ ప్రాప్తిరస్తు. 2035 వరకు ఎమ్మెల్యేగా, నెక్స్ట్ మంత్రిగా మళ్ళీ ఇక్కడ అడుగుతుండాల. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఇంద్రకీలాంధ్రి విజయదుర్గ కనకదుర్గాదేవి సాక్షాత్కారం ఈరోజు అమ్మవారిలో ఉన్నది. ఈరోజు ఏడు అడుగు పెట్టిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా, మినిస్టర్లుగా మంచి మంచి హోదాలు, ఐరారోగ్యాలు అందరూ బాగున్నారు. నేను భక్తిగా అమ్మవారికి చెప్తున్నాను. నాకు ఇక్కడ ప్రతి రాయి ఏది జరిగినా మా కృష్ణ
మా ఎమ్మెల్యేగా నాకు చేసినప్పుడు నేను ఎక్కడున్నా ఆయన రైతు లక్ష్మీగా ఉన్నాను. నేను కాదు, ప్రజలందరూ లక్ష్మీగా ఉన్నాను. స్వాతంత్ర సమరయోధుడిగానే కాకుండా స్వాతంత్ర భారత రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసిన దీశాలి త్యాగశీలి సర్దార్ గౌత లచ్చన్న అని బలహీన వర్గాలు, రైతులు, కార్మికుల ప్రగతి సంక్షేమాల కోసం ఆయన చేస్తున్న ఉద్యమాలు చిరస్మరణీయమని, ఆయన ఒక కులానికి నాయకుడు కాదని జాతీయ వృత్తికి నాయకులని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ మాజీ మంత్రి దివంగత నేత సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతిని మైలవరం పట్టణంలో గౌడ సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఇక అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రారంభించారు. గౌడ సంఘ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఘనంగా సత్కరించారు. అవకాశం ఇచ్చిందంటూ లేదు. నువ్వు బాగుపడతాను కోసమే నువ్వు చేసావు కాబట్టి నేను ఎప్పుడు కూడా గౌడ సంఘీయులు గుర్తుపెట్టుకోరని చెప్పి సెలవు తీసుకుంటాను. జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ గౌతు లచ్చన్న గారు. జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ గౌతు లచ్చన్న గారు. పూలదండ కార్యక్రమం జోహార్ గౌతు లచ్చన్న గారు, 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 జోహార్ అన్న ఎన్టీఆర్. గౌతు లచ్చన్న ఈ భారతదేశంలో సర్దార్ అనే పేరు ఇద్దరికే ఉంది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, రెండు మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, మన తెలుగు జాతి ఆణిముత్యాల్లో అత్యంత ప్రముఖమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని నెహ్రూ గారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఆ రోజున ఆయన నా దేశ బానిసత్వపు సంఖ్యలు తెగకపోతే తెగిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి స్వాతంత్రం వచ్చిందాక ఆయన వయసు మీరుతానని పెళ్లి చేసుకున్నానని కూర్చున్న మహానుభావుడు గౌతు లచ్చన్న గారు. అంతేకాదు దళితులకి ఆలయ ప్రవేశం కావాలని, బడుగు బలహీన వర్గాలకి సమాజంలో సమన్యాయం జరగాలి అని చెప్పి ఎలుగెత్తి పోరాటం చేసిన మహానాయకుడు గౌతు లచ్చన్న గారు. అంతేకాకుండా రైతు నాయకుడు, ఇందాక మన పెద్ద ఆయన చెప్పినట్టు ఎన్జి రంగా గారితో కలిసి రైతుల సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రాంతానికి జరుగుతున్న అన్ని కాయలు అమ్ముకునే దురదృష్టకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఎప్పుడు సర్దార్ లచ్చన్న గారు నేను గౌడ కులం అని చెప్పుకోవాలా, అట్లాగే గాంధీ గారు నేను వైశ్యుడిని అని చెప్పుకోవాలా. వాళ్ళు మహానుభావులు, ఏ కులంలో పుట్టినా జాతి రత్నాలు వాళ్ళందరూ కూడా. జాతి యావత్తు వాళ్ళని గౌరవించింది. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల కోసం పేదల కోసం పనిచేయాలా. కానీ కొంతమంది కుహనా రాజకీయాలు బీసీలు అని చెప్పడం, అందరాలకు ఎక్కటం, ఎక్కేటప్పుడు ఓడుకోవటం. సాక్షాత్తు ఈ పెద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పేరవ నాగేశ్వరరావు గారు అందరిని కలుపుకొని కృషి చేస్తూ ఉంటే ఆ రోజున బీసీ సంఘాలను పెట్టుకొని ఈ విగ్రహ ఏర్పాటు నా ప్రమేయం లేకుండా వాడేవాడు చేయటానికి అని చెప్పి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన పరిస్థితులు ఆ రోజున. కేవలం బీసీ అని చెప్పుకోవడమే తప్పితే బీసీలకు మంచి జరిగితే చూడలేని పరిస్థితి. ఇక్కడ నేను బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నియోజకవర్గంలో పెట్టడానికి ఏమాత్రం కృషి చేయని వ్యక్తి జోగి రమేష్ గారు. ఈ రోజు మన ఆంజనేయులు గారు చెప్పినట్టు తన ఒంటికి బురద పూసుకొని అది తీసుకొచ్చి కులానికి పోయాలని చూస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఈ మైలవరం నియోజకవర్గంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ బీసీలని ఆలంబనగా చేసుకొని ఎదిగిన వ్యక్తి అంచెలంచెలుగా రాష్ట్ర మంత్రి అయితే ఆ కులం గౌరవం పెంచలా, ఆ కుటుంబ గౌరవం పెంచుకోలా. ఈ పుట్టిన ప్రాంతానికి తన్ను పెంచిన వాళ్ళకి ఏ ఒక్కరికి ఉపయోగపడలా. కానీ నిన్న అవినీతి పనులు చేసి నా వెనక కులం రావాలని అడుగుతా ఉన్నాడు. నీ వెనక కులం ఎందుకు వస్తుంది? నువ్వు నిన్న అవకాశం దొరికితే మంత్రిగా ఉండి ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకి పదవులు ఇచ్చేటప్పుడు, ఉద్యోగాలు ఇప్పించేటప్పుడు సాక్షాత్తు మా పెద్ద ఆయన తీసుకొచ్చాడు. 7 లక్షల రూపాయల నిరుపేద కుటుంబం నుంచి తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తే అది ఒక ఎస్సీ సోదరుడు 7 మాసాలు బట్టి ఆ ఉద్యోగం చేస్తా ఉంటే 7 లక్షల డబ్బులు తీసుకొని ఆ కుర్రోని తీసుకొని గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలవుతుంది. పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిపై మర్యాదగా మెలగాల్సింది ఓ ఎస్ఐ వ్యవహారం వల్ల
బ్యాడ్ ఫీలింగ్ అంటూ విమర్శల పాలు చేస్తుంది. విచారణ పేరుతో ఓ దళిత మహిళను చిత్రహింసలకు గురి చేస్తున్నారనే సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అది కూడా సీఎం సొంత జిల్లాలో జరగడంతో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే బషీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు గత నెలలో ఓ బాలికను తీసుకుని వెళ్లిపోయాడు. బాలిక తల్లిదండ్రులు యువకుడిపై కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై యువకుడి తల్లి కళావతిని పోలీసులు పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవించే కళావతి పోలీసులు పిలిచినప్పుడల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. విచారణ పేరుతో పోలీసులు తనను కొడుకు ఆచూకీ చెప్పాలంటూ వేధిస్తున్నారని వాపోయింది. అంతేకాకుండా చేతులు కాళ్లపై కొట్టారంటూ ఆరోపించింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు యంత్రాంగంతో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై తాండూరు డీఎస్పీ బాలకృష్ణ స్పందిస్తూ వెలుగులోకి వచ్చిన సంఘటనపై విచారణ జరుపుతామన్నారు. కదా చంపి రేపు పేపర్కి నా కొడుకు రేపు పేపర్ రావాలి సార్ అని తింటన్నా ఇంటికి వెళ్ళిపోయినా సార్. నేను ఎన్ని రోజులు 3 నెలలు అవుతున్నా సార్. డైలీ వస్తున్నావు? డైలీ 3 నెలలకు డైలీ వస్తున్నా. పొద్దున 9 గంటలకు రావాలి, సాయంత్రం 9 గంటలకు పోవాలి. సాయంత్రం 9 గంటల దాకా పెట్టుకుంటున్నా. 9 గంటల దగ్గర పెట్టుకుంటున్నాను. ఒక్కరోజు నడిచిపోయినా సార్. ఒకరోజు నడిచిపోయినా కొడిచెల్ల కాడ అనుకొని ఆడికెళ్ళి తెల్ల 4 గంటలకు లేచి మళ్ళీ 4గా పోయినా. 4గా పోయి మళ్ళీ 9 గంటలకు మళ్ళీ రావాలి కదా. మళ్ళీ 9 గంటలకు మళ్ళీ వచ్చిన. నీ కొడుకు ఏడున్న సంగతి నీకు తెలుసా? నాకు తెలియదు సార్. నాకు తెలియకనే ఇంత పరిచయం ఉన్నారు అయిపోయి ఎట్టుకున్నదంట. కింద నవల్గా గ్రామానికి చెందిన కలవతి అయిన కొడుకు నరేష్ అనే అబ్బాయి వేరే అమ్మాయిని లేపకపోయిననే విషయంలో కలవతిని మహిళని చూడకుండా ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని వేధిస్తూ అదేవిధంగా ఆమెను కొట్టడము, అనేక రకాల చిత్రహింసలు పెట్టడము, ఇక్కడ పిలిపించుకొని ఈ రకంగా ఇబ్బందులు పెడుతుందని చెప్పి నిన్న ఆల్రెడీ పేపర్లలో గిట్ట రావడం జరిగింది. గతంలో గిట్ట ఆల్రెడీ ఈమెకున్న సమాచారము ఏమన్నా ఉంటే చెప్పాలి అని చెప్పి విచారణ చేయడం ఒక భాగం అయితే, విచారణ పేరుతోని విచారణను అడ్డు పెట్టుకొని ఒక మహిళని చూడకుండా వేధింపులు చేయడము, తీవ్రంగా హింసించడము, కొట్టడం అంటే అది చట్టరీత్యా నేరము. ఇక్కడ బసిరాబాద్ ఉన్నటువంటి ఎస్ఐ వెంటనే ఆయనపై డిఎస్పీ కానీ ఎస్పీ కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ రకంగా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా మహిళలపైన చిత్రహింసలు పోలీసులే పెట్టడం, వీళ్ళే రక్షించే వాళ్ళే పోయి ఈరోజు ఈ రకంగా చిత్రహింసలు పెట్టి వేధించడము, ఏదైతే ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులని ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం అంటే చాలా ఏదైతే తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టడం చాలా నేరం. ఎందుకోసం అంటే పిల్లలు ఏదో పొరపాటున వాళ్ళు పొరపాటు చేస్తే సరిదిద్దవలసినటువంటి పోలీసు వ్యవస్థ ఉన్నది, చట్టం ఉన్నది. దాని ప్రకారంగా వాళ్ళ కొడుకు మీద కిడ్నాప్ కేసు గిట్ట ఆల్రెడీ పెట్టడం జరిగిందంట. మళ్ళీ దాని మీద చర్యలు తీసుకొని వాళ్ళ కొడుకు ఎక్కడున్నాడో కనుక్కొని ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోలే. కానీ ఆ కొడుకుని అడ్డు పెట్టుకొని కొడుకు దొరుకుతలేడని చెప్పి తల్లిని పిలిపించి 9 గంటల రాత్రి వరకు కూర్చునబెట్టి ఆమెను కొట్టడము, ఈ రకంగా తీవ్రంగా హింసించడము, మహిళ అని చెప్పి వేధించడము, తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంట. ఆల్రెడీ ఇటువంటి అంటే 3 నెలల నుంచి ఇదే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది విచారణ పేరుతోని. వెంటనే డిఎస్పీ కానీ ఎస్పీ కానీ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘటన పైన విచారణ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పైన ఈమెకి ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్తూ, ఈ మహిళను వేధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఎస్ఐని వారిపైన చర్యలు తీసుకొని ఇట్లే గతంలో గిట అనేక కేసులలో గిట ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ బసిరాబాద్ ఎస్ఐ ఇదే రకంగా వేధింపులు చేయడం జరిగింది. గతంలో కొంతమంది మహిళలను ఫోన్లు చూసుకొని 8 గంటల వరకు కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా అనేక సంఘటనలలో ఈ ఎస్ఐ జోక్యం చేసుకొని సరైనటువంటి న్యాయం చేయకుండా ఏదైతే ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు ఎవరు పాల్పడ్డా అది చట్టరీత్యా నేరమవుతుంది. కాబట్టి మానవ హక్కుల కమిషన్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ తప్పకుండా వీళ్ళందరినీ తీసుకొని ఖచ్చితంగా ఫిర్యాదు చేపిస్తామని చెప్తూ ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. సార్ 4కి వెళ్ళి నా కొడుకు అమ్మాయిని ఎత్తుకోవడం నాకు తెలియక 3 నెలలు అవుతున్నాయి సార్. రోజు 9 గంటలకు రమ్మంటాడు, 9 గంటలకు రమ్మంటాడు సార్. నేను ఆ 9 గంటలకు ఎక్కడ పోలే సార్. పోతా సార్ అంటే పోతాంటావా కూర్చో అంటాడు. 3 నెలల ఈడికి తిరుగుతున్నా సార్. నాకు నీళ్ళు ఏం లేదు, కూర్చున్న జాగ్రత్తకి వెళ్ళి లేచిపోతే ఆడుకోతున్నా కూర్చో అంటాడు సార్. ఇంత ఘోరంగా పెట్టిండు సార్. 3 నెలలు ఆయన తిరగబట్టి నా తిండి కడిపోయేది సార్. నా ఉండొక కొడుకును గన్నతో చంపేస్తా అంటాడు, కాల్ చేస్తా అంటాడు. 2 సార్లు అన్నాడు సార్. నేను నా మనసులో బాధ పెట్టుకొని వద్దు సార్ అని కాలమైన పడితే నాకు తన్నేది సార్. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఒకటొకటి మస్తు ఘోరంగా.
కాళ్ళ మీద లాడి కొట్టిండు, 32 దెబ్బలు, చేతిలో 15 దెబ్బలు కొట్టిండు, మోకాళ్ళ మీద 4 దెబ్బలు కొట్టిండు. ఇంత ఘోరంగా ఇదైతే నేను కొన్నింటిలోకి పోయినా సార్. మేము మా అమ్మాయికి సార్ ఇంత ఎఫెక్ట్ చేస్తే నేను ఎంత ఇది ఉంటుంది సార్. నాకు 9 గంటలకు 1 నిమిషం ఎక్కువైతే 1 నిమిషం లేట్ వచ్చినా అని మళ్ళీ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు సార్. నాకు సార్ ఎస్ఐ కొట్టిండు, ఎస్ఐ కాళ్ళ మీద కాలు పెట్టి దీంతో కొట్టిండు, చంపుతున్నాడు. నీ కొడుకు ఆడాడు, నేను చంపేస్తా. చంపేస్తే సారు నువ్వు నా కొడుకుని చంపి పేపర్కి సార్ నేను సంతకం పెట్టిపోతున్నా, సంతకం పెట్టిపోయి నా కొడుకుని నీ కొడుకును లేడంటాడు కదా, నీ కొడుకుని చంపేసి వచ్చి వాళ్ళ అన్నకు ఒప్పచెప్పి వస్తా అని అంటే నేను సంతకం చేసి ఇంటికి పోయినా. చంపేసి సార్ టైటాన్స్ స్కూల్ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని గొప్ప ఉత్సాహం మరియు దేశభక్తి భావంతో జరుపుకుంది. ఈ కార్యక్రమానికి 1962, 1965 మరియు 1971లో చైనా మరియు పాకిస్తాన్లో జరిగిన యుద్ధాల్లో పాల్గొని రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మిలిటరీ ఆఫీసర్ సయ్యద్ మహబూబ్ సాబ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని గౌరవించారు. ఆయన సమక్షం ఈ సందర్భంగా దేశభక్తిని మరింత జ్వలపరిచింది. ప్రముఖ గురువులు మరియు విద్యావేత్తలు సయ్యద్ లియాఖత్ అలీ మరియు గులాం దస్తగీర్ సా గౌరవ అతిథులుగా ఈ వేడుకకు హాజరై కార్యక్రమాన్ని అలరించారు. సయ్యద్ లియాఖత్ అలీ సా తన ప్రేరణాత్మక ప్రసంగంతో విద్యార్థులకు దేశభక్తి, దేశం పట్ల ప్రేమ మరియు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం ప్రాధాన్యతను వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఆలయ ధర్మకర్త దంపతురాజుల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో మహేష్ బాబు. వేద ఆశీర్వచనం అందించగా తీర్థ ప్రసాదాలు అందించిన వేద పండితులు. విజయవంతమైన SSLV-D3 రాకెట్ ప్రయోగం. ముందుగా సూళ్లూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్ సోమనాథన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.